తీయగా చల్లగా. ధర్మశెట్టి శ్రీనివాస్ అండ్ తనతో పాటు పాడడానికి వస్తున్నది ప్రకృతి. నాకే నాకా నాకే నాకా నువ్వు నాకే నాకా మధుమిత 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 హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా ఫ్యాక్సులొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా ముద్దల వానలో నిన్ను తడిపేనా కురులతోటే తడి తుడిచేనా నిన్ను నేను కప్పుకునేలా పెదవిపైనే పవళించేలా పట్టు పువ్వా పుట్టతేనే నీ నడుం సగం తాకనివ్వమా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రటి తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం మన ప్రేమనే కవి పాడగా షెల్లికి బైరనుకు సమాధిని చెడగొడదాం నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో వేషమో వైరగాలికి వయసాయే నేల తల్లికి వయసాయే కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా
ఒట్టి గాలితో పువ్వే నిలిచెను నీ కురులలో నిలిచేందుకే పుమాలలో పువ్వెట్టనా చిందే చినుకులు నేలవాలెను నీ బుగ్గనే ముద్దాడగా నేను నిన్ను ముద్దాడనా హృదయ స్పందన నిలిచినను ప్రాణముంటును ఒక నిమిషం ప్రియా నన్ను నువ్వు వీడితే మరుక్షణం ఉండదు నా ప్రాణం హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా పాకెట్ సైజ్ వెన్నెలలో నీకే నీకు ఫాక్స్లొచ్చిన సి కవిత నీకే నీకు నిన్ను నేను కప్పుకునేలా పెదవిపైనే పవళించేలా ముద్దుల వానలో నిన్ను తడిపేనా కుర్రలతోటే తడి తుడిచేనా పట్టు పువ్వా పుట్ట తేనే నీ నడుం సగం తాకనివ్వమా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా హో 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 హో. So why this song? అలానే ఏం లేదు మేడం. అంటే ఈ సాంగ్ నేను అంటే కొంచెం మెలోడీ సాంగ్స్ చాలా తక్కువ పాడాను నేను. సో మెలోడీ పాడాలనుకున్నాను. ఓకే, సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సాంగ్, ఒకప్పుడు మారు మోగిపోయినటువంటి పాట, మళ్ళీ ఆ రోజులు ఆ ఫీలింగ్ క్రియేట్ చేశారు. ప్రకృతి ఎంత హై పిచ్, ఎంత కష్టంగా ఉన్నా కూడా దాన్ని మేనేజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తూ పాడావు ప్రకృతి. నువ్వు యూ అగైన్ ప్రూవ్ దట్ యు నో యు ఆర్ హియర్ ఫర్ సమ్ రీజన్. థ్యాంక్ యూ సో మచ్. సో బాగుంది. అయితే కొంచెం షార్ప్ అవుతోంది, ఫ్లాట్ అవుతోంది, శృతి కన్సిస్టెన్సీ తగ్గుతోంది కొంచెం, అది గమనించుకుంటే బాగుంటుంది. షూర్ మ్యామ్. సో ఓన్లీ అదే తప్ప నాకు వేరే అసలు ఆక్షేపణ లేదు, వేరే కంప్లైంట్ కూడా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. వాట్ బళ్ళారి, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. నేను మీ కుక్క పిల్ల బాగుందా? మారిపోయిందా మళ్ళీ? సార్ స్వతంత్రం కోరుకుందన్నమాట నీ నుంచి. ధర్మిశెట్టి సార్. ఇప్పుడు డాన్సర్లు గ్రూప్ డాన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ సినిమాల్లో హీరో పక్కన డాన్సర్లు ఉంటారు కదా, సార్. ఆ డాన్సర్లందరికీ ఒక డ్రెస్ ఉంటుంది, హీరోకి మాత్రం విడిగా వేరే కలర్ ఉంటుంది. ఎందుకు? అందరూ మంచి డాన్సర్లే, హీరోతో ఈక్వల్గా మిగతా వాళ్ళు కూడా చేయగలరు. ఒక్కొక్కసారి హీరో కన్నా బాగా చేస్తారు కూడా, ఎందుకంటే వాళ్ళ వృత్తి అది. హీరోకి చాలా 100 పనులు ఉంటాయి, డాన్సర్లకి డాన్స్ ఒకటే పని. సో ఒక్కొక్కసారి హీరో కన్నా బాగా చేసినా కానీ వాళ్ళందరికీ ఒక డ్రెస్ ఉండటం వల్ల ఈ హీరో ఎలివేటెడ్గా కనబడతాడు, హీరోయిన్ అన్న హీరోయిన్. అది అందులో రహస్యం. సో నువ్వు ఇప్పుడు దీన్ని మెలోడీ సాంగ్ అన్నావంటే నేను ఆశ్చర్యపోతున్నాను. ఇది మెలోడీ సాంగ్ కాదు నా ఉద్దేశంలో, ఎందుకంటే వాళ్ళందరూ పరిపాలించారు, వాళ్ళలో ఒకటిగా నువ్వు ఉండిపోయావు తప్ప నువ్వు విడిగా నాకు వినబడలేదు. నీ యొక్క గాత్ర మాధుర్యం విడిగా బయటికి రాలేదు. ఎప్పుడైతే రాలేదో అది ఎప్పుడైతే అర్థమవుదో దాన్ని ప్రశంసించాలో లేదో తెలియని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇదే ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన స్నేహితుడా అనే పాట పాడావనుకో, అందులో సింగర్ విడిగా తెలుస్తూ ఉంటాడు, ఆర్కెస్ట్రా వెనకాల ఉంటుంది. దీంట్లో ఆర్కెస్ట్రా వచ్చి నా నెత్తి మీద ఎక్కి తాండవం పడుతుండగా నువ్వు ఆర్కెస్ట్రాలో ఒకటి అయిపోయావు. నువ్వు 10 మందిలో ఒకటిగా నువ్వు ఉండేసరికి నువ్వు ఏం పాడావో నాకు అర్థం చేసుకోవడం కష్టమైంది కొంచెం. అట్లాగే ప్రకృతి కూడా పాడింది కూడా, మీరిద్దరు వాళ్ళలో కలిసిపోయారు. అలా కలవకూడదు, మీరు విడిగా తెలియాలంటే దానికంటూ కొన్ని పాటలు ఉంటాయి. బట్ ఏమైనా నీ ఎఫర్ట్స్ బాగున్నాయి, శబ్దం బయటికి వచ్చినా రాకపోయినా ఎఫర్ట్స్ మాత్రం బాగా పెట్టావని నేను భావిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్, ప్రకృతి సార్ బాగా పాడారు, చాలా మంచి పాట. నాకు చరణాలు చాలా నచ్చాయి, చాలా బాగా పాడారు. నేను కూడా నీ నడుం సగం తాకని బొమ్మ దగ్గర నాకు కూడా కొంచెం అనిపించింది, కష్టంగా అనిపించింది. చరణాలు చాలా బాగా పాడావు. నాకు ఇందులో కొన్ని పంక్తులు చాలా బాగా రాశారు. తమిళ్లో రాసింది వైరముత్తు గారు అనుకుంటా, తెలుగులో చక్కగా అనువదించారు, దాదాపు అదే అర్థం.
మన ప్రేమనే కవి పాడగా షెల్లీకి బైరన్కు సమాధి నిద్ర చెడగొడదాం అన్నారు. అంటే వీళ్ళ గురించి, వీళ్ళ ప్రేమ గురించి ఒక కవి పాడుతూ ఉంటే ఇంత గొప్పగా పాడుతున్నాడు ఏంట్రా అని చెప్పేసి సమాధిలో శాశ్వత నిద్రపోతున్న షెల్లీ బైరన్ ఇద్దరు లేస్తారంట. ఏంటి ఇంత గొప్పగా పాడుతున్నారు. మరి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉండాలి అప్పుడు. షెల్లీ బైరన్ వాళ్ళు 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవులు. అంటే వాళ్ళ కవిత్వం కంటే నేను వాళ్ళు రాసిన కొటేషన్స్ బాగా చదువుతుంటాను, ఉక్తులు అంటాం కదా, అట్లాగా షెల్లీ రాసిన గొప్ప కొటేషన్ ఏంటంటే నాకు బాగా నచ్చింది. సోల్ మీట్స్ సోల్ ఎట్ లవర్స్ లిప్స్ అన్నాడు. అంటే ప్రేమికుల పెదాలపైన వాళ్ళ ఆత్మలు కలుసుకుంటాయంట, షెల్లీ రాసింది. అట్లాగే బైరన్ రాసిన చాలా ప్రాచుర్యం పొందిన కొటేషన్ ఉంది. అది ఏంటంటే ఏ స్మాల్ డ్రాప్ ఆఫ్ ఇంక్ దట్ మేక్స్ మిలియన్ థింక్ అన్నారు. అంటే ఒకే ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని దాన్ని కాళోజీ గారు అద్భుతంగా అనువదించారు. ఇట్లాంటి గొప్ప వాళ్ళని మనం స్మరించుకోవాలి, సంస్మరించుకోవాలి. ఇంత గొప్ప కవిత్వం రాసిన షెల్లీ గారు బ్రతికింది కేవలం 30 ఏళ్లే. ప్రకృతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ Thank you, విత్ us అండ్ మా సీనియర్స్కి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. థ్యాంక్ యూ ఆల్ సార్. ద బెస్ట్.